మీకు షుగర్ వ్యాధి ఉందా? మరి మీ కళ్ళని మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారా? అసలు మీకు తెలియకుండానే మీ కంట్లో ఉన్న రెటీనా అనేది దెబ్బతినొచ్చని మీకు తెలుసా? నేను డాక్టర్ దివ్య, ఆఫ్థల్మాలజీ కన్సల్టెంట్ ఎట్ శివ హాస్పిటల్స్ గుంటూరు. ఈ షుగర్ వ్యాధి అనేది ముఖ్యంగా 3 రకాలని మనం చెప్పుకోవచ్చండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ మరియు జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేదన్నమాట. వీటిలో దేనివల్లైనా సరే మన రెటీనా దెబ్బతినచ్చు. కాకపోతే టైప్ 1 డయాబెటీస్లో కొంచెం తొందరగానే దెబ్బతింటుందన్నమాట. అందులోనూ సంవత్సరాలు గడిచే కొద్దీ రెటీనా దెబ్బతినే అవకాశం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి రెటీనాలో వచ్చే మార్పులు ఏంటి అంటే, అర్లీ స్టేజెస్లో మన రెటీనాలో ఉన్న రక్తనాళాలు చిన్న చిన్న పౌచెస్ లాగా ఫామ్ అయ్యి ఇందులో నుంచి బ్లడ్ అనేది లీక్ అయ్యి రెటీనాలోకి వెళ్తూ ఉంటుంది. అందులోనూ మ్యాక్యులా అనే ఒక పార్ట్లో కనుక లీక్ అయిందనుకోండి, మీకు చూపు తగ్గే అవకాశం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టేజెస్లో ఏమవుతుందంటే, కొత్త రక్తనాళాలు డెవలప్ అవుతాయి. ఇందులో చిన్నగా డెలికేట్గా ఉండడం వల్ల ఊరికూరికినే ఇవి బ్రేక్ అయిపోయి కంట్లోకి బ్లడ్ అనేది లీక్ అవుతుంటుంది. ఇంకా స్టేజ్ దాటిపోయిందంటే రెటీనా కంప్లీట్గా కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇదంతా జరగకుండా మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీకు ఏ విధమైన కంటి ప్రాబ్లం లేకున్నా సరే సంవత్సరానికి ఒకసారి డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ అనేది మీరు చేయించుకోవాలి. షుగరు, బీపీ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కంప్లీట్గా మానుకోవాలి. ఒక ½ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసేలాగా చూసుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా స్టేజెస్ దాటి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ అవసరం పడింది అంటే, కంట్లో ఉండే ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ లేజర్స్. ఈ లేజర్ ద్వారా ఏంటంటే మనకు వచ్చిన జబ్బుని అక్కడ దాకా కంటైన్ చేసేలాగా ట్రై చేస్తారు. నెక్స్ట్ బ్లడ్ లీక్ అయిన వాళ్ళకి విట్రెక్టమీ అనే సర్జరీ, మరియు రెటీనా కట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ దాన్ని రీఅటాచ్ చేసే సర్జరీస్ ఉంటాయి. కానీ మన అల్టిమేట్ గోల్ మాత్రం లేజర్ స్టేజ్కే మనం స్టాప్ చేసుకునేలాగా ట్రై చేయాలి. థ్యాంక్ యూ. శివ హాస్పిటల్స్ NABH సర్టిఫైడ్ కార్పొరేట్ హాస్పిటల్. మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్న క్యాష్లెస్ హెల్త్ స్కీమ్స్: ఆరోగ్యశ్రీ, NTR వైద్య సేవ, EHS, రైల్వేస్, CGHS. అన్ని కంపెనీల ఇన్సూరెన్స్లు మరియు TPAలకు క్యాష్లెస్ వైద్య సదుపాయం కలదు.